అందరికీ నమస్కారం. నేను మీ #MD. అందరికీ నమస్కారం ఎందుకంటే ఇదే మన సంస్కారం, అందుకనే నమస్కారం. సో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సంబంధించిన అప్డేట్స్ని ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాము. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. అసలు ఓవైపు వర్షాలు ముంచెత్తుతుంటే ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ అయితే కావాల్సిందే. కాబట్టి కరెక్ట్ టైంలో కరెక్ట్ కంటెంట్తో వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 8. నేటి నుంచి స్టార్ మా ఛానల్లో హాట్‌స్టార్లో రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ 8 ప్రారంభం కాబోతుంది. ఇదంతా మనకు కూడా తెలిసిందే కదా బాయ్. మీరు ఏంది కొత్తగా చెప్తున్నారంటే అక్కడే పప్పులో కాలేసావు. ఇక్కడ నీకు తెలియని కూడా చెప్పడానికి నేను వచ్చింది వీడియో చేయడానికి. మీ అందరూ కూడా తెలిసింది అయితే నేను చెప్తాను గైస్. మీకు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ముందుకు వస్తాను. వరుసగా 7వ కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్గా అయితే చేస్తున్నారు కూడా. సో 7 సీజన్లు అంటావు ఇంద్రాబాయ్, మీరు 7 సీజన్లు యాడ్ చేశారని చెప్పి మీరు అనొచ్చు. మొత్తం మనం చూసుకుంటే కనుక బిగ్ బాస్ OTT ఒకటి, అలానే బిగ్ బాస్ సీజన్స్ ఏవైతే టెలివిజన్లో స్ట్రీమ్ అయితే మొత్తం 6, మొత్తం కలిపేసి 7. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే. నేటి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుంది, గెస్ట్లు ఎవరు రాబోతున్నారు, అసలు టాస్క్ ఎలా ఉండిపోతున్నారు అబ్బాయి, బెడ్రూమ్లో స్పెషాలిటీ ఏంటి, వాటి టాస్క్లు ఎలా ఉండబోతున్నాయి, ఇన్ఫినిటీ కాన్సెప్ట్ ఏంట్రా బాయ్ అని చెప్పి అందరూ కూడా జిట్టు పీక్కుంటున్నారు. వాటన్నిటిని కూడా ఇవాళ మనం చెప్పబోతున్నాము. అసలు హౌస్లో ఎలా ఉండబోతుందో ఎక్స్క్లూజివ్గా కంటెంట్ మీ ముందుకు ఉండబోతుంది, అది చూసేయండి ఇప్పుడు. సో బిగ్ బాస్ 8కి సంబంధించిన ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది జస్ట్ నౌ, అవర్స్ బిఫోర్. అవర్ కూడా కాలేదు, ఇంకా ఒక గంట కూడా కాలేదు, ఒక ప్రోమో అయితే రిలీజ్ చేసింది. ఆ ప్రోమోలో ఏం చూసానో ఒకసారి మీకు చెప్తాను ఇప్పుడు. గార్డెన్ ఏరియాలో సీజన్ 8కి సంబంధించిన సింబాలిక్గా ఇన్ఫినిటీ రూమ్ని ఒకటైతే ఏర్పాటు చేశారు. సో సీజన్ 8 అంటే ఇలా తిప్పి చూపించారు కదా, అందుకని ఇన్ఫినిటీ కాన్సెప్ట్తో ఒక రూమ్ని అయితే అక్కడ పెట్టారనమాట. ఇది స్పెషల్ రూమ్, హౌస్లో కెప్టెన్కి మాత్రమే ఇది ఇస్తారని చెప్పి తెలుస్తుంది మనకి. అలానే పవర్ అస్త్రా లాంటివి సంపాదించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే ఉండబోతున్నారంట ఈ రూమ్స్లో. మొత్తం మూడు కైండ్స్ ఆఫ్ బెడ్రూమ్స్ అయితే మనకు ఉన్నాయి దీంట్లో. హౌస్ ఫర్నిచర్తో పాటు బెడ్రూమ్లో కూడా జంతువుల కాన్సెప్ట్లోనే ఉండబోతున్నాయంట. వాటి పేర్లు జంతువుల పేర్లు కూడా పెట్టారని చెప్పి మనకైతే సమాచారం వచ్చింది. హౌస్లో ఫర్నిచర్ కూడా వివిధ జంతువుల్ని పోలి ఉండేలాగా డిజైన్ చేశారంట మేనేజ్మెంట్ మొత్తం కూడా. ఇంకా జిరాఫీ, ఏనుగు ఆకారాల్లో ఫర్నిచర్ అయితే ఉంది మనం చూసిన దాంట్లో చూసుకుంటే కనుక. ఇంకా కంటెస్టెంట్ల విషయం ఏంది, అది కొండ బదులు కొట్టరా నాయన అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, చాలా పేర్లు వింటున్నాము. అసలు ఎవరు వస్తున్నారు మాకు అర్థం కావట్లేదురా నాయన, ఎవరు వస్తున్నారని చెప్పి అంటుంటే ఎవరు వస్తారో ఒకటి చెప్తాను ఎండ్లో. కాకపోతే ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు చెప్తాను. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి అయితే అడుగు పెట్టబోతున్నారంట. అయితే గతంలో ఒక్కో కంటెస్టెంట్ని వివిధ టాస్క్లు ఇచ్చి స్టేజ్ పై నుంచి హౌస్లో పంపుతారు. కానీ ఈసారి మనకు తెలిసిందే కదా, కాన్సెప్టే అది అన్లిమిటెడ్ కాబట్టి ఒక్కొక్కరిని కాదు ఇద్దరిద్దరిని జంటగా పంపిస్తున్నారంట. వాళ్ళకు కూడా టాస్క్లు ఇవ్వబోతున్నట్టుగా తెలిసింది మనకి. ఇన్ఫినిటీ కాన్సెప్ట్ ఏంటి భయ్యా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఆ ఇన్ఫినిటీ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్తాము. దానికి సంబంధించిన వ్యక్తే ఈ వ్యక్తి. దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ జంటను అయితే హౌస్లోకి తీసుకొని వెళ్ళిపోయారు. దాని తర్వాత రానా, నివేదా థామస్ గెస్ట్లుగా అయితే వచ్చారన్నమాట మనకి సీజన్స్ గ్రాండ్ లాంచ్ ఓపెనింగ్ సెరమనీకి. సో గ్రాండ్ లాంచ్ ఓపెనింగ్ సెరమనీ అంటే మీకు తెలిసిందే, గృహప్రవేశానికి వచ్చేసారు వాళ్ళు కూడా. సెప్టెంబర్ 6వ తేదీన వీళ్ళైతే థియేటర్స్లో విడుదల కాబోతున్న 35 అనే మూవీ ప్రమోషన్స్లో భాగంగా వీళ్ళిద్దరు కూడా వచ్చారు. అలాగే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కొంతమంది ఎవరైతే సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చారో వాళ్ళు కూడా హౌస్లోకి వెళ్ళారు. హౌస్లోకి వెళ్ళి కంటెస్టెంట్స్కి కొన్ని టాస్క్లు ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు బాతాకాని చేసి ఎంటర్టైన్మెంట్ అయితే జనరేట్ చేశారు. అలాగే మనందరూ కూడా తెలిసిందే, న్యాచురల్ స్టార్ నాని కూడా బిగ్ బాస్ 8 స్టేజ్ పైకి అయితే వచ్చేసారు. ఆల్రెడీ ఇది ప్రోమోలో కూడా మీరు చూసేశారు. సో ఈయన గురువారం విడుదలైన సరిపోదా శనివారం మూవీకి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా ఈయన కూడా స్టేజ్ పైకి వచ్చేసారు. ఇక్కడే సరిగ్గా మనం చూసుకుంటే కనుక తాజా మాజీ హోస్టుల మధ్య అయితే చాలా ఆసక్తికరమైన పరిణామాలు అయితే జరిగినాయి. స్టేజ్ మీద అయితే నాని ఇరకాటంలో పెట్టేలా ప్రశ్నలు అయితే సంధించారు నాగార్జున. దానివల్ల చాలా మంచి కంటెంట్ కూడా జనరేట్ అయింది, బాగా వ్యూస్ కూడా పోతున్నాయి దానివల్ల, వైరల్ కంటెంట్ కూడా అది కూడా. సో ఈ ఇద్దరు కూడా ఆల్రెడీ చాలాసార్లు కలిశారు ఒకే స్టేజ్ పైన, కానీ ఈసారి మాత్రం డబుల్ ట్రీట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ చాలా మంది వచ్చారు గృహప్రవేశానికి ఈసారి, అందుకని డబుల్ డోస్ అన్నమాట ఈసారి. ఇదంతా చెప్పామన్నా, మరి హోమ్ టూర్ ఎవరు చేస్తున్నారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. హోమ్ టూర్ ఎవరు చేస్తున్నారంటే బిగ్ బాస్ కి సంబంధించినటువంటి ఎక్స్ కంటెస్టెంట్స్ గీతూ రాయల్, ఆర్జే చేతులు ఇద్దరు కూడా బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన హోమ్ టూర్ అయితే చేయబోతున్నారు. ఇంకా చాలా మంది ఏమడుగుతున్నారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా బిగ్ బాస్ లో మాజీ కంటెస్టెంట్స్ రాబోతున్నారా అని చెప్పి క్వశ్చన్స్ అయితే నాకు వస్తున్నాయి. చాలా మంది దీని గురించి సెర్చ్ చేస్తున్నారు కూడా గూగుల్లో. సో తాజా మాజీలు ఎవరు రావట్లేదండి, అది మొత్తం పుకార్లే. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటిదంటే ఒక ఎక్స్ కంటెస్టెంట్ ఏం చేశారంటే తనకి నేము ఫేము రావడం కోసం తన పేరుని కావాలని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలాగా సర్క్యులేట్ అయ్యేలాగా చేసుకున్నారే తప్ప అసలు బిగ్ బాస్ టీం అయితే మాజీ కంటెస్టెంట్ల దగ్గరికి అసలు పోలేదని చెప్పి మనకైతే వచ్చేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైతే వస్తారో కంటెస్టెంట్స్ వాళ్ళు కూడా తప్పకుండా కొత్త కంటెస్టెంట్సే తప్ప మిగతా వాళ్ళు ఎవరు రారు. పాత సీజన్స్లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళైతే వచ్చే పరిస్థితే లేదు. ఇంకా ఇది కూడా క్లియర్ అయిపోయింది మీకు.
దాని తర్వాత అసలు ఇన్ఫినిటీ కాన్సెప్ట్ అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఫస్ట్ ఎపిసోడ్లో ఏమో అలాంటివి జరిగినాయి అని చెప్పంటే ఎందుకు జరగలేదండి, వీళ్ళందరూ కూడా వచ్చారు. గతంలో ఇంతమంది గెస్టులు వచ్చేవాళ్ళ. గతంలో మనం చూసుకుంటే ఏ సీజన్ ఎపిసోడ్కైనా స్టార్టింగ్ ఎపిసోడ్కి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు సెలబ్రిటీ, వాళ్ళు కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు కొన్ని టాస్క్లు ఇచ్చేసి బయటకు వచ్చేసేవాళ్ళు. అలానే ఈసారి మనం చూసుకుంటే కనుక 2 టీమ్స్ వచ్చినాయి. సరిపోదా శనివారం టీం వచ్చేసేసి మనకి సరిపోయే ఆదివారాన్ని అయితే మనకు కానుకగా ఇచ్చాయి. వీళ్ళే ఒక ఎత్తు అనుకుంటే ఇంకా రానా, అనిల్ రావిపూడి, నివేదా థామస్ వీళ్ళు కూడా వచ్చేసి డబుల్ ట్రీట్ చేశారు. సండే అంటే మనకి ఇంకా ఫన్ డే అన్నట్టుగానే చూసుకోవచ్చు. ఈ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత అయితే చాలా ఆతృతంగా ఉంది. నాకు కూడా చూసేయాలని చెప్పి అనిపించినా నేను ఆల్రెడీ దాంతో వర్క్ చేస్తుంటున్నాను కాబట్టి మనకి ఏమంత ఇది లేదు. మీకు మాత్రం చాలా ఆతృతగా ఉంటుంది, అదైతే నాకు తప్పకుండా తెలుస్తుంది. ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్కి సంబంధించినటువంటి ఎంట్రీలు, టాస్క్లు, షూటు అవి మొత్తం కూడా నిన్న ఉదయం అంటే శనివారం ఉదయం నుంచి స్టార్ట్ చేసి రాత్రి 10 గంటల వరకు అయితే షూట్ అయితే జరిగింది. రాత్రి 11 గంటలకు కంటెస్టెంట్స్ అందరినీ కూడా హౌస్లో పంపారంట. హౌస్లో పంపించేసేసి లాక్ చేసేసారు. లాక్ చేసిన తర్వాత అసలు ఎంతమంది వెళ్ళారు లోపలికి అని చెప్పంటే 11 మందికి సంబంధించిన షూట్ అనేది పూర్తయిందంట నిన్న. ఇవాళ మిగతా వాళ్ళకి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ చేయబోతున్నారు. సో ఇక్కడే ఒక తిరకాసు కూడా ఉంది. వర్షం కారణంగా షూటింగ్ అయితే ఆలస్యమైందంట. ముందుగా ఈ ప్రోమో ఏదైతే అనుకున్నారో ఈ ప్రోమో మొత్తం కూడా అవుట్డోర్లో షూట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశారట. కాకపోతే అనుకోని కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలా భారీ వర్షాలు కురవడం వల్ల లొకేషన్కి వెళ్ళడం సాధ్యపడకపోవడంతో హడావుడిగా సెట్ వేసేసి సెట్లో చేసేసారు. అందుకనే మనకి ప్రోమో రావడం కొద్దిగా ఆలస్యమైంది. గతంలో మనం చూసుకుంటే ప్రోమో ఒక రోజు ముందే రిలీజ్ చేసేవాళ్ళు. సో ఇవాళ రిలీజ్ చేసిన ప్రోమో అనేది ఒక ట్రైలర్ లాగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వ్యూవర్స్ అయితే అనుకుంటున్నారు. నాకైతే చాలా సప్పగానే అనిపించింది. ఎందుకంటే అక్కడ నాకు కొత్తగా ఏం కనిపించలేదు. ఆ సెలబ్రిటీస్ వచ్చి కొద్దిగా హంగామా చేశారే తప్ప ఇంకా మిగతా మొత్తం కూడా నాకు సప్పగానే అనిపించింది. మొత్తం కూడా బిగ్ బాస్ హౌస్ కానీ ఏదేదో గింతులు పెట్టేసి ఒక సర్కస్ మాదిరిగా పెట్టారులే కానీ అది మొత్తం కూడా ఏ మేరకు హిట్ అవుతుందో మనకు తెలియదు. సో బిగ్ బాస్ సీజన్ 6 ఏదైతే ఉందో చాలా అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఇది అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు మేలుకొని ఇలా కాదురా బాబు ఇలా చేసుకోవాలని చెప్పి 7 పైన ఫోకస్ పెట్టి మంచి హిట్ కొట్టారు. కానీ 7 తర్వాత ఇప్పుడు 8 వస్తుంది. 7 సూపర్ హిట్ అయింది కాబట్టి 6ని గుణపాఠంగా నేర్చుకొని 7ని గుర్తులో పెట్టుకొని 8కి మరింతగా డబల్ చేసుకోవాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరు ఎన్ని హంగు ఆర్భటాలు చేసినా ఎన్ని టాస్క్లు పెట్టినా కానీ లోపల ఆడేది కంటెస్టెంట్స్ కనుక సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతే, కంటెస్టెంట్స్ కనుక సరిగ్గా లేకపోతే, వాళ్ళని మనం సరిగ్గా యూజ్ చేయలేకపోతే ఏ సీజన్ అయినా అటర్ ఫ్లాప్ అవ్వాల్సిందే. మీరు ఎన్ని ప్లాన్స్ పెట్టినా కానీ గుర్రాన్ని మనము నీళ్ళ దాకా తీసుకెళ్తా కానీ అది నీళ్లు తాగాల వద్ద అనేది పూర్తిగా దానిపైన డిపెండ్ అయి ఉంది. మనం కొడితే తాగదు, మనం తిట్టినా తాగదు అది. సో అలానే కంటెస్టెంట్స్ మీద పూర్తిగా ఆధారపడి ఉంది ఈ సీజన్ 8 అనేది. సో ఆ లిస్ట్కి సంబంధించినటువంటి పేర్లు ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. యష్మి గౌడ, నెక్స్ట్ ఆదిత్యవము, విష్ణుప్రియ, పరమేశ్వర్ హివ్రాలే ఎవరైతే ఈయన ఉన్నారో ఈయన మాత్రం ఎగ్జిట్ అయినట్టు మనకైతే వార్తలు వచ్చాయి. ఇంకా పృథ్వీరాజు, నైనిక, శేఖర్ భాష, ప్రేరణ, నిఖిల్, కళ్యాణ్, న్యూస్ రీడర్ కళ్యాణి కూడా రాలేదు. ఫస్ట్లో జరిగిన షూట్లో భాగంగా ఈమె కూడా కనిపించలేదు, ఈమె కూడా లోపలికి వెళ్ళలేదు హౌస్లోకి. ఇంకా దాని తర్వాత అభయ్, నవీన్, సోనియా, నాగమణి కంట, బెజవాడ బేబక్క, 7 Hours సీత ఉంది కదా, కిరాక్ సీత అమ్మ, రాకేష్ వీళ్ళందరూ కూడా వెళ్ళబోతున్నారు. సో పరమేశ్వర్ హివ్రాలు ఎవరైతే ఉన్నారో ఈయన ఒక డైరెక్టర్ అంట. ఈయన డైరెక్టర్ అని చెప్పి నేను సెర్చ్ చేసేదాకా నాకు కూడా తెలియదు అసలు ఈయన ఏం డైరెక్టరో. కాకపోతే ఈయన బిగ్ బాస్ సీజన్ 4కి వెళ్ళాల్సిందంట. కాకపోతే ఈయనకి అనుకోని కారణాల వల్ల అప్పుడు కొన్ని వర్క్స్ జరిగి ఆయన అయితే వెళ్ళలేకపోయారు. సో ఇప్పుడు సీజన్ 8 కూడా ఈయన లోపలికి వెళ్ళలేదంట కంటెస్టెంట్గా. సో ఎందుకు వెళ్ళలేదంటే యాక్చువల్గా ఆయన BB4 సీజన్లోనే రావాలి, అప్పుడు మూవీ కమిట్మెంట్ వల్ల వెళ్ళకపోలేదు. ఇప్పుడు కొన్ని సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల, సివియర్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం వల్ల లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయినట్టు మనకైతే సమాచారం వచ్చింది. సో ఆయనకు బదులుగా ఎవరు పోయారంటే నబీల్ అఫ్రీద్ అంట. ఈయన ఒక యూట్యూబర్ కోటాలో ఈయన లోపలికి వెళ్ళారు. ఈయన వరంగల్ డైరీస్ అనే ఒక యూట్యూబ్ని అయితే రన్ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్ని. సో అలా ఫేమస్ ఈయన. సో ఈయనైతే లోపలికి వెళ్ళడం తథ్యం అన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటిదంటే వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళకపోవడానికి తిరగాసు ఏమైనా ఉందా? అసలు ఈ సీజన్ కాన్సెప్టే మొత్తం ఉల్టా పల్టా, తిరగాసు, ఇన్ఫినిటీ అని చెప్పి అన్నారు కదా. వీళ్ళు లోపలికి వెళ్లకుండా ఉండడానికి కారణం బిగ్ బాస్ ఆడుతున్న ఆట, నాటకీయ పరిణామమా అని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు. ఏదైనా జరగచ్చు గాయస్. వాళ్ళని కావాలని చెప్పి బిగ్ బాసే హోల్డ్లో పెట్టేసి వాళ్ళని వాచ్ చేయాలని చెప్పి పెట్టొచ్చు, లేకపోతే వీళ్ళే కొన్ని అనుకోని కారణాల వల్ల తప్పుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి నేను మీకు 2 వర్షన్స్ కూడా చెప్తున్నాను. వాళ్ళు నిజంగా వెళ్ళుంటే కనుక ఓకే, నిజంగా వెళ్ళకపోతే కనుక బిగ్ బాస్ తప్పకుండా ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు, డబల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం, అన్లిమిటెడ్ ఫండ్ జనరేట్ చేసుకోవడం కోసం. సో చూశారు కదా గాయ్స్, ఇవాల్టి ఎపిసోడ్లో నేను పూర్తిగా కవర్ చేశాను స్పెషాలిటీస్ మొత్తం కూడా. అలానే మీకు ఇంకా ఏం కవర్ చేశానండి నేను, ఎప్పుడు రాబోతుంది, ఎవరెవరు వచ్చారు సెలబ్రిటీస్, ఏమేమి జరిగినాయి, టాస్క్లు, రూమ్స్ ఎలా ఉండబోతున్నాయి, అవి మొత్తం కూడా కవర్ చేశాను. కంటెస్టెంట్స్ ఎవరు లోపలికి పోతున్నారో కూడా కవర్ చేసేసాను. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు మేము వస్తూనే ఉంటాం.
అప్పటి వరకు ఆ బిగ్ బాస్ని ఎలా అయితే ఒక కంట కనబెడతా ఉన్నారో మా బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ని కూడా ఒక కంట కనబెడుతూ ఉండండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ షో ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతుందో చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆబ్వియస్లీ మనం చూసుకుంటే కనుక రాత్రి 9:30 నుంచి అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా శని ఆదివారాలు అయితే రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతుంది. ఇంకా యూఎస్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు ఏమడుగుతున్నారంటే మేము ఎక్కడ చూడాలి, మాకు అక్కడ హాట్స్టార్ అవి లేవు కదా అని చెప్పి అంటున్నారు. IPTV.comలో చూడొచ్చు. అలానే ఇంకోటి tamilshow.com ఏదో ఒకటి ఉందండి వెబ్సైట్, అక్కడైతే మీరైతే స్ట్రీమింగ్ జరుగుతుంది. పాస్ట్ సీజన్స్ మొత్తం కూడా అక్కడ స్ట్రీమ్ అవుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి చూసేయచ్చు. సో అది గైస్ ఇవాల్టి ఎపిసోడ్ పూర్తిగా మీ ముందైతే వచ్చేసాను. ఫుల్ కట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ముందు వచ్చాను. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. అప్పటి వరకు మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో.